కార్తీక దీపోత్సవంతో నెల్లూరు వైఎంసీఏ మైదానం కోటి దీపాల కాంతులతో ప్రజ్వరిల్లింది. ఓంకార నాదాలు, వేద మంత్రాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిశాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. దీపకాంతులతో సింహపురి దేదీప్యమానంగా వెలిగిపోయింది. నెల్లూరులోని వైఎంసీఏ మైదానం శివనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఈటీవీ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ భాగస్వామ్యంతో నిర్వహించిన కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పులువుల వెంకట ఫణికుమార్ శర్మ బృందం పూజా కార్యక్రమాలు నిర్వహించింది. బ్రహ్మశ్రీ అవ్వారి రామకృష్ణ శర్మ అవధాని బృందం వేద పఠనం చేయగా, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ అష్టోత్తరం, మృత్యుంజయ అష్టోత్తరం చేశారు. వేదికపై శివకేశవులకు చేసిన సంకీర్తనలో వీణుల విందుగా సాగాయి. అష్టోత్తరాలు, స్తోత్రాలతో భక్తులు పరవశించారు. కైలాసనాథుడికి మహిళలు సామూహిక దీపారాధన చేశారు. కార్తీక దీపం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, కలెక్టర్ హిమాంశు శుక్లా, సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు మంత్రి నారాయణ సతీమణి రమాదేవి, వేమిరెడ్డి పట్టాభి, ఈనాడు నెల్లూరు యూనిట్ ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. లక్కీ షాపింగ్ మాల్ మేనేజర్ ఊటుకూరి మునేష్, వివిఐటి యూనివర్సిటీ గుంటూరు మార్కెటింగ్ మేనేజర్ క్రాంతికుమార్, సోనో విజన్ మేనేజర్ మనోహర్, ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె డిస్ట్రిబ్యూటర్ రాజశేఖర్ జ్ఞాపికలు అందుకున్నారు. కార్తీక సోమవారం ఇటువంటి ప్రత్యేకమైన రోజున ప్రత్యేకమైన పూజలు నిర్వహించటం శివుడికి, ఆ విధంగా తర్వాత ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఇక్కడ కార్తీక మాసంలో దీపం వెలిగించుకోవటం చాలా పరిపాటి. దీపం వెలిగించటంతో మనలో ఉన్న అజ్ఞానాన్ని, తర్వాత అహంకారాన్ని దాన్ని పటాపంచలు చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా అందరితో కలిపి జరుపుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఆ సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. చూసారంటే మహిళల యొక్క చిరునవ్వులే తెలుస్తున్నాయండి. చాలా ఉత్సాహంగా జరుపుకోవటం జరిగిందండి. ఈ ఈటీవీ వారు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రాము చాలా మంచి స్పందననిచ్చింది. అనేకమైన అశేషమైనటువంటి జనాలు వచ్చారు. ప్రత్యేకంగా మహిళలు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. దీనికి మమ్మల్ని ఆహ్వానించడం, స్టేజ్ పైన మాకు ఇచ్చినటువంటి మెమోంటో ఇవ్వడం కూడా చాలా గుర్తుండిపోతుంది. చాలా బాగుంది. వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ ఈటీవీ బాగా చేశారు. థ్యాంక్ యూ. కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఆధ్యాత్మిక వేడుక నిర్వహించి అందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఈటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రమా మేడంతో కలిసి మేమందరం దీపోత్సవం చేయడం ఈరోజు చాలా బాగుంది. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుందండి. లైట్లు ఆఫ్ చేసి మేము దీపాలు వెలిగించినాం చూడండి, అది చాలా అద్భుతము. కళ్ళు తెరవాలంటే మళ్ళీ మీరు లైట్లు వేసినా కూడా లైట్లు వేసినట్టు అనిపించలేదు. చాలా బాగుందండి. నెల్లూరును వెన్నంటూ ఉండే మా దేవుడు పొంగూరు నారాయణ గారి సతీమణి రమా మేడం గారి సమక్షంలో ఈటీవీ ఆధ్వర్యంలో ఈ రోజు కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఈ లాస్ట్ పూజ దీపం వెలిగించిన తర్వాత హరహర శంభో శంకర అని ఆ వర్డ్స్ చెప్తూ ఉంటే అసలు మా ఒళ్ళు పులికిచ్చిపోయిందండి. ఆ దీపం వెలిగి అది అసలు అక్కడికి ఎక్కడికో కాశీకి వెళ్తే మనం ఎలా అనిపిస్తుందో సేమ్ అదే వైబ్రేషన్ అనేది వచ్చిందండి. ఆ దీపాల కాంతుల్లో లైట్లు ఆపేసినప్పుడు ఆ దీపం, ఆ సౌండ్స్ అనేది వైబ్రేషన్ బాగా శివుణ్ణి బాగా తలుచుకున్నాము. చాలా ఆనందంగా జరిగింది. మేమందరం మహిళలందరం చాలా సంతోషపడ్డాము. ఈ కార్యక్రమాన్ని చేసిన నారాయణ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈటీవీ వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంట్లో ఈ నెలలో కుదరకపోయినా గుళ్ళకు పోలేకపోయినా ఇక్కడ అదృష్టం మాకు ఏర్పాటు చేశారు. ఈటీ యాజమాన్యానికి ధన్యవాదాలు. చాలా బాగుందండి. ఈ సంవత్సరం ఇంకా సూపర్ గా ఉంది. చాలా బాగా చేశారు. ప్రతి సంవత్సరం ఈటీవీ వాళ్ళు నెల్లూరుకి వచ్చి మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు. మేము అక్కడ పోలేనన్న బాధ మటుకు ఇక్కడ ప్రతి సంవత్సరం తీరిపోతుంది. పూజలు చేయడం కానీ, స్వామివారు ప్రతి సంకల్పం చెప్పడం కానీ, మా చేత పూజా విధానం ఇలా పలకండి, ఇలా చేయండి అని చెప్పడం కానీ చాలా చాలా బాగుందండి. ఈటీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. పూజ చేసుకుని దీపాలు పెట్టి చక్కగా చేసుకున్నందుకు మీ ఈటీవీ వాళ్ళు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి
సంవత్సరం ఇక్కడ చేయడం అనేది చాలా సంతోషం. ఇంకా చేయాలి, చేయిస్తూ ఉంటారు కాబట్టి ఈటీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హరహర మహాదేవ, శంభో శంకర అన్న ఓంకార నాదాలతో సింహపురి ప్రతిధ్వనించింది. ఆదిదేవుడికి మహాహారతితో దీపోత్సవం ఘనంగా ముగిసింది.